డొనాల్డ్ ట్రంప్ అయితే ఇంకా మరీ ఎక్స్ట్రీమ్ భాష ఉపయోగిస్తున్నాడు, అంత అక్కర్లేదు. బట్ మీరు ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రెస్ మీట్లు కానివ్వండి, ఆయన ప్రెసెస్ చూస్తే చాలా స్పష్టంగా ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి దాన్ని చాలా పర్ఫెక్ట్ గా అగ్రెసివ్ టోన్ లో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఈవెన్ వ్లాదిమిర్ పుతిన్ అయినా లేకపోతే జెలెన్స్కీ మాట్లాడినా, ఈవెన్ అటువైపు చూస్తే ఇప్పుడు చైనా నుంచి గ్లోబల్ టైమ్స్ దగ్గర నుంచి వాళ్ళ మౌత్ పీస్లు ఎట్లా మాట్లాడతాయో మనకు తెలుసు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఎలాంటి భాష యూజ్ చేస్తారో మనకు తెలుసు, ఈవెన్ తైవాన్ విషయంలో వాటిల్లో. బట్ ఎందుకని భారతదేశానికి సంబంధించిన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అంటే ఇవ్వాల్సిన మేర, తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు, జయశంకర్ గారు మాట్లాడారు, అవన్నీ ఫైన్. బట్ ఎందుకో టైంలో అంటే వార్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చే మెసేజింగ్ లో ఎక్కడో వెనకబడ్డామా, పొలిటికల్ మెసేజింగ్ ఎక్కడో మిస్ అవుతున్నామా అనేది నా పాయింట్ సార్. కరెక్ట్, అన్నిట్లో మిస్ అయ్యాం మనం. మనకు ఎప్పుడైతే డీజీఎంఓ పాకిస్తానీ డీజీఎంఓ మనకు ఫోన్ చేసిన తర్వాత మనం ఈ కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ అందామా, దాని సస్పెన్షన్ అందామా, దానికి ఒప్పుకోగానే మనం ఎందుకు అనౌన్స్ చేయలేదు? మనం అనౌన్స్ చేయకపోయేసరికి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసేసాడు. అప్పటి నుంచి ఈ రోజు దాకా నేనే యుద్ధం ఆపాను, న్యూక్లియర్ యుద్ధం ఆపాను అని చెప్పి తను డంబాలు పోతున్నాడు. సో అందుకని ఎక్కడ చూసినా కానీ ప్రతి తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న తర్వాత కూడా మన విక్రమ్ మిశ్రీనో వీళ్ళు సమాధానాలు చెప్తున్నారు కానీ అదేం లేదు అని, అది కూడా చాలా డిప్లొమాటిక్ భాషలో మాట్లాడుతున్నారు కానీ మనం అనుకోదు. కానీ నరేంద్ర మోదీ గారు ఇంకోరో స్పష్టంగా డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడే భయపడుతున్నారని ఇంకో నెరేటివ్ బిల్డ్ అవుతుంది కదా. కరెక్ట్, తప్పకుండా. అంటే అఫ్ కోర్స్ అమెరికా ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి ఉంది, డొనాల్డ్ ట్రంప్ ఎలా ప్రవర్తిస్తారో మనం చెప్పలేము. సో అందుకని కొంచెం ఆచితూచి వ్యవహరించారు అప్పుడు, ఆ విషయం కూడా ఉంది. కానీ నెరేటివ్ లో మనం ముందరే వచ్చి ఉంటే కనుక చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు నేర్చుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మధ్యవర్తిత్వం చేయమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఫోన్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయకముందరే మోదీ గారు ట్వీట్ చేశారు. మోదీ గారు ట్వీట్ చేసి ఏమన్నారు, గతంలో మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అనేది మానేసి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ, వీ హ్యాడ్ అ ఫ్రూట్ఫుల్ కాన్వర్జేషన్ బట్ వీ వాంట్ పీస్ టు బి ప్రివైలింగ్ అంటే ఏదో చెప్పే మోదీ గారు ఏదో ట్వీట్ చేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్కి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన ట్వీట్ చేశారు. సో మనం ఆ గేమ్లో వెనకబడ్డాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కరాచీ మీద అటాక్ జరిగినట్టు ఏదో లీక్ అయింది, కరాచీ నుంచి ఏవో విజువల్స్ వచ్చినాయి. మన న్యూస్ ఛానల్స్ అన్ని కూడా, ఎందుకంటే మనకు 24/7 న్యూస్ ఉండాలి, బ్రేకింగ్ న్యూస్ ఉండాలి, మేమే ఫస్ట్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ హడావిడిలో ఏమైందంటే అక్కడ మన దగ్గర నుంచి వస్తున్న న్యూస్ క్రెడిబిలిటీని వాళ్ళు క్వశ్చన్ చేయగలిగారు. పాకిస్తాన్ కరాచీ పోర్ట్ని కొట్టేసింది, అయిపోయింది, కరాచీ పోర్ట్ నాశనం అయిపోయింది అని చెప్పేసి ఒక నెరేటివ్ మన టీవీలన్నీ ఒక న్యూస్ కథనం మన వాళ్ళు తీసుకెళ్ళేసరికి పాకిస్తాన్ దాన్ని కండెమ్ చేసి దాన్ని ప్రూవ్ చేయగలిగింది. మా కరాచీ పోర్ట్ ఏం అవ్వలేదు, దీని మీద దాడి జరగలేదు అని చెప్పేసరికి మనకు సాయంత్రం ఎప్పుడో 5 గంటలకు బ్రీఫింగ్లో వాళ్ళు పోర్ట్ను కొట్టలేదు అని అప్పుడు చెప్పారు. సో అప్పటికి ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. మన క్రెడిబిలిటీ దెబ్బతింది. ఎక్కడ కొట్టాము? కరాచీలో కొట్టాము, కరాచీ క్యాంటన్మెంట్లో కొట్టాము, మలేర్ క్యాంటన్మెంట్లో కొట్టాము, మలేర్ క్యాంటన్మెంట్లో వాళ్ళకున్న రెడార్స్ని కొట్టాము. కాబట్టి కరాచీలో అటాక్ జరిగింది అని పాకిస్తాన్ సోర్సెస్ నుంచో ఇంకేదో సోర్స్ నుంచో వినవలసిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మన ఆర్మీ, మన డీజీఎంఓలు, మన పొలిటికల్ లీడర్షిప్ ఎవరో ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి కదా. సో అందుకని మనకేంటంటే సైనికుడు యుద్ధం చేసి గెలుస్తున్నా కానీ కూడా నెరేటివ్ యుద్ధంలో మనం చాలా వెనకబడున్నాం. కానీ మొట్టమొదటిసారి అటెంప్ట్ జరిగింది, కనీసం సాయంత్రం వాళ్ళు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చి ఆడియో విజువల్స్ చూపించారు. బాలాకోట్ స్ట్రైక్లో మనకు విజువల్స్ కూడా లేవు, సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు విజువల్స్ లేవు మనకు. కానీ ఫస్ట్ టైం విజువల్స్ చూపించారు, డ్యామేజ్ అసెస్మెంట్ అంతా చూపించారు. మనకు కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ బట్ లార్జర్ నెరేటివ్ యుద్ధంలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా చాలా కీలకమని అర్థం చేసుకోవాలి. ఇందాక నువ్వు వ్లాడిమిర్ పుటిన్ మనకు యుక్రెయిన్ యుద్ధం గురించి, తర్వాత బెంజమిన్ నెతన్యాహు గురించి చెప్పారు. నెతన్యాహు కూడా అదే తప్పు చేశారు. ఎందుకంటే గతసారి జరిగిన యుద్ధంలో 12 రోజుల యుద్ధంలో ఇరాన్ వేసిన మిజైల్స్ ఎంతటి నష్టం కలిగించాయో ఇజ్రాయెల్లో అందరూ ఫోటోలు, వీడియోలు అన్ని పెట్టేసరికి అది వాళ్ళ నెరేటివ్లో బాగా దెబ్బతినింది. మేము చాలా చాలా గొప్ప శక్తి, మా ఐరన్ డోమ్ అందరిని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పినటువంటి నెరేటివ్ దెబ్బతినింది అక్కడ. కాబట్టి ఈసారి ఏం చేశారు, వాళ్ళు సెన్సర్ చేసేసారు. ఎవరు కూడాను ఆ వీడియోస్, మనకు ఇజ్రాయెల్ నుంచి మనకు వీడియోస్ బయటికి రావట్లేదు. ఎక్కడో రోడ్డు మధ్యలోనో మనిషి లేని దగ్గర పడిందో చిన్న చిన్న డ్యామేజ్ మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు, మిగతా రిలీజ్ చేయలేదు. ఫోటోలు కానీ వీడియోలు కానీ మనకు బయట రాకుండా ఆపేశారు. అలాగే అమెరికా స్థావరాల మీద 228 అటాక్స్ జరిగినాయి, 15 స్థావరాల మీద అటాక్స్ జరిగినాయి.
గణనీయంగా నష్టపోయారు. వాళ్ళ క్యాంప్ అక్కడ మిలిటరీ క్యాంప్స్ అన్ని కూడా ఎంటీ ఖాళీ అయిపోయినాయి గల్ఫ్ ప్రాంతంలో. కానీ ఒత్తిడి తీసుకొచ్చి ఈ శాటిలైట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా శాటిలైట్ ఇమేజ్ రిలీజ్ చేయకుండా వాళ్ళని ఆపారు. అంటే ఆ దేశాల నెరేటివ్ని ఎలా బిల్డ్ చేస్తున్నాయి. మనకు ఎప్పుడు కూడాను యుక్రెయిన్ యుద్ధంలో కూడా వన్ సైడెడ్ నెరేటివ్ వస్తుంది. యుక్రెయిన్ రష్యాలో ఎటువంటి డ్యామేజ్ చేసింది, వీళ్ళ ట్యాంకుల మీద, వీళ్ళ ఆయిల్ రిపోర్ట్స్ మీద, వీళ్ళ సైనిక స్థావరాల మీద ఎలా వీళ్ళు అటాక్ చేయగలిగారు, ఆ నేరేటివ్ మాత్రం బయటకు వస్తుంది. కానీ రష్యా దాడుల వల్ల యుక్రెయిన్ ఎంత నష్టపోయింది, వీళ్ళ ఎటువంటి భూభాగం వీళ్ళు కబ్జా చేసుకున్నారు అంటే ఒక ఒక స్నేహిల్ అంటాం కదా, స్నేహిల్ నత్తనడక నడిచినట్టు మెల్లిగా నడుస్తున్నారు. 5-6 నెలలకి ఓసా ఒక 100 మీటర్లు, 1 గ్రామం తీసుకోవచ్చు. కానీ దాని గురించి ఎక్కడ బయటికి రావట్లేదు నెరేటివ్. సో అందుకని యుద్ధాలు గెలిచిన శక్తులు కూడా నెరేటివ్ యుద్ధంలో ఓడిపోతున్నారు. అన్ఫార్చునేట్గా భారతదేశం మనం దాంట్లో ఎక్కడా లేము. మనం ఇప్పుడు కూడా పాత నెరేటివ్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత జయశంకర్ గారు ఫోన్ చేసి వాళ్ళ ఫారెన్ మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేసి, మేము కొట్టాము, మీ టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టాము, కానీ మేము ఇక్కడి నుంచి యుద్ధం చేయదలుచుకోలేదు, మేము చేయాల్సింది చేసాము, మేము ఆపదలుచుకున్నాం, మీరు కూడా ఆపండి ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ట్వీట్ చేయలేదు. కానీ అక్కడ DGISPR ట్వీట్ చేసేసాడు, మా దేశం మీద దాడి జరిగింది అని ట్వీట్ చేసేసాడు. సో ప్రపంచానికి పాకిస్తానీ సోర్స్ నుంచి తెలిసింది. మనం అంటే మన గవర్నమెంట్లో బ్యూరోక్రసీలో ఎంత లెథార్జీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా అదే లెథార్జీ మనం కండార్ హైజాక్ అప్పుడు చూసాం. అమృత్సర్ రన్వేలో ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ తిరుగుతోంది, ఆపకుండా తిరుగుతోంది. ఒక్క పోలీస్ మనిషి పెట్టి దాని టైర్ని పేల్చుంటే కనుక అయిపోయింది, అక్కడికే గేమ్ అయిపోయింది. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎవరు తీసుకోలేకపోయారు. ఆ మొత్తం కమాండ్ చైన్లో వెళ్ళి నేను తీసుకొని ఇంకోటి చెప్తాను, సెక్రటరీ, అండర్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఫలానా సెక్రటరీ, ఇవన్నీ పోయి ఆవిడ వచ్చేసరికి వాడు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిపోయాడు. ఒక్కసారి ఇండియన్ ఎయిర్ స్పేస్ దాటి వెళ్ళిపోయిన తర్వాత మన చేయి దాటిపోయింది. యూఏఈ దానికి మనం యూఏఈలో అడిగాము, యూఏఈ పర్మిషన్ లేదు. ఇప్పుడు యూఏఈ మనకు ఫ్రెండ్, కానీ అప్పుడు కాదు, మనకు వ్యతిరేకంగా ఉండింది అది. ఫైనల్గా కండహార్ వెళ్ళాడు, కండహార్లో తాలిబాన్ ఉంది, కండహార్ యాక్సెస్ చేయాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడాలి, దానికి వాడు పర్మిషన్ ఇవ్వరు. సో అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా వాళ్ళు ముగ్గురిని రిలీజ్ చేయాల్సి వచ్చింది. మనం ఎలా ఇరుక్కున్నా మనకు తెలుసు. అందుకని మన దగ్గర ఈ బ్యూరోక్రసీ అన్నది ఇన్ఫర్మేషన్ రాకుండా ఆపేటువంటిది. ఈ బ్యూరోక్రసీకి భయపడి ఈవెన్ ఆర్మీ కూడా అదే చేస్తుంది. అందుకని మనకు ఎయిర్ మార్షల్ భారతి ఏం చెప్పారు, అది మేము కొట్టడం మాత్రమే తెలుసు, కానీ దాంట్లో ఎవరు చనిపోయారు మేము చెప్పమన్నాడు, మాకు తెలియదు అన్నాడు. సో అందుకని ఈ నెరేటివ్ వార్ అనేది భారతదేశం చాలా, ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్లో మనం ఎక్కడో చాలా వెనకబడి ఉన్నాము. పాకిస్తాన్ దీంట్లో చాలా ముందరుంది. అఫ్ కోర్స్ చాలా ఫేక్ న్యూస్ వాళ్ళు పంప్ చేయగలుగుతున్నారు, ప్రపంచ ఫేక్ న్యూస్ నమ్మగలుగుతున్నారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో అంతా కూడా నెరేటివ్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ 7-8 రఫాయిల్ కొట్టగలిగాం, తలుచుకుంటే ఇంకో 10 కొట్టుండొచ్చు, కానీ మేమే హుందాగా వదిలేసాము, లేకపోతే అంత నష్టం చేసే కెపాసిటీ మాకు ఉంది, S-400 కొట్టాము మేము, ఇవన్నీ చెప్పుకున్నారు. ఒక్క శాటిలైట్ ఇమేజ్ చూపించలేదు, అన్ని AI జనరేటెడ్ ఇమేజెస్ చూపించుకున్నారు. శాటిలైట్ పిక్చర్లో వీళ్ళు కొట్టగానే అక్కడ ఏదో బ్లిప్ ఆగిపోయింది చూపించారు. అది డికాయ్ దెబ్బ తగిలిందా, యాక్చువల్ ఎయిర్ క్రాఫ్ట్ తగిలిందా తెలియదు, ఏమీ తెలియదు. కానీ మనం ఉల్టా యాక్చువల్ విజువల్ చూపించాం. అయినా ఈరోజు పాకిస్తాన్ నేరేటివే ప్రపంచంలో అమ్ముడుపోతుందంటే మనం తప్పకుండా ఈ విషయంలో చాలా మనం ఒక విధమైనటువంటి రీస్ట్రాటజైజ్ చేసుకోవాలి. నిష్ణాతులు ఎటువంటి కమ్యూనికేషన్ ఎప్పుడు అప్రోప్రియేట్గా ఇస్తే దానివల్ల స్ప్రెడ్ అవుతుంది అన్నటువంటిది మనం దీని మీద బాగా కసరత్ చేయాలి. రాబోయే రోజుల్లో బహుశా ఇప్పుడు ముగ్గురు వచ్చి ఇక్కడ బ్రీఫింగ్ ఇచ్చారు తర్వాత లాస్ట్లో, వాడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్కి DGISPR ఉన్నాడు, వాళ్ళ ఆర్మీ చీఫో లేకపోతే వాళ్ళ నేవీ చీఫో వీళ్ళెవరు రావట్లేదు కదా, DGISPR పెట్టి వాళ్ళు చేస్తున్నారు. మనకు అలాగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఎవరో బ్రీఫింగ్ ఇస్తారా, లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి ఎవరినైనా ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెడతారా? ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ మార్చుకోవాలి. నెరేటివ్ యుద్ధం కూడా ఒక యుద్ధం అని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాక వేరేలాగా ఉంటుంది. ప్లస్ మన ప్రెస్ని దూరంగా పెట్టకూడదు, మన ప్రెస్కి లాస్ట్గా తెలిసి ప్రపంచం అంతా తెలిసే అంత పరిస్థితిలో ఉండకూడదు. మన ప్రెస్ని శక్తిగా వాడుకోవడం అన్నది ప్రభుత్వం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.